హలో అండి, ఈరోజు మనం ఎంతో టేస్టీ స్ట్రీట్ స్టైల్ షేర్వా రెసిపీని ఇంట్లోనే తక్కువ టైంలో ఎక్కువ రుచితో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రైడ్ రైస్, వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీస్ ఎందులోకైనా అదిరిపోయే ఈ షేర్వా రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో అర కప్ ఎండు కొబ్బరి, 4 లవంగాలు, 1 ఇంచ్ చెక్క, 2 యాలకులు, 2 టీ స్పూన్స్ గసాలు, అలాగే 2 టీ స్పూన్స్ ధనియాలు వేసుకొని మూత పెట్టుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి ఎంత ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకున్నామో. ఇప్పుడు దీనిలో స్కిన్ తీసి కట్ చేసుకున్న 2 ఇంచ్ అల్లం ముక్కలు, అలాగే స్కిన్ తీసి పెట్టుకున్న 10 వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద సైజ్ టమాటా ముక్కలు, గుప్పెడు కొత్తిమీర, కొద్దిగా పుదీనా, అలాగే 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసి మూత పెట్టుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని ఎంత వీలైతే అంత ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్స్ నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ షాజీరా, 1 ఇంచ్ చెక్క, 1 యాలక్కాయ, 3 లవంగాలు, 1 బిర్యానీ ఆకు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. అలాగే దీనిలో కొద్దిగా కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ మాడిపోకుండా వేయించుకోవాలి. మనకి ఇది మాడితే చేదొచ్చేస్తుందండి, సో జాగ్రత్తగా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలి. మనం దీన్ని గిన్నెకి సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. దానికి ఒక 10 to 15 మినిట్స్ వరకు టైం పడుతుంది. సో ఇలా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుందండి. ఈ విధంగా మనకి గ్రేవ్ అనేది కళాయికి సపరేట్ అయిపోయిన తర్వాత దీనిలోకి 3/4 గ్లాస్ నీళ్ళు పోసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి క్రష్ చేసి పెట్టుకున్న 1 టీ స్పూన్ వరకు కసూరి మేతి యాడ్ చేసుకోవాలండి. అలాగే ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. మనకి ఈ కసూరి మేతి అనేది టోటలీ ఆప్షనల్ అండి, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. మనకి మూత తీసిన తర్వాత చూసుకుంటే గ్రేవ్ కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా రావాలండి. చూసారు కదండి మనకి గ్రేవ్ కన్సిస్టెన్సీ అనేది స్ట్రీట్ స్టైల్లో ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం టేస్ట్ చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 2 నుంచి 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మూత తీసి చూస్తే చూసారు కదండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. దీన్ని ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని చివరిగా కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని
ఫ్రైడ్ రైస్, బిర్యానీస్లోకి సర్వ్ చేసుకుంటే అంతేనండి, మన స్ట్రీట్ స్టైల్ షేర్వా రెసిపీ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.